పుల్లటి మామిడికాయతో పులిహోర అయితే చాలా బాగా వచ్చింది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు మనము మామిడికాయతో పులిహోర చేసుకుందాము. మామిడికాయ పులిహోరకి ఏమేమి కావాలో చూసేద్దామా. మామిడికాయలు, ఎండుమిరపకాయలు, సాల్ట్, పసుపు, వెల్లుల్లి, ఆవాలు, మెంతులు, శనగపప్పు, మినపప్పు, పల్లీలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, కరివేపాకు. ముందుగా ఈ మామిడికాయలకైతే మనం శుభ్రంగా కడిగేసుకొని ఇలా తొక్క తీసేసుకుందాము. మామిడికాయలు అయితే కడుక్కొని తొక్క అయితే తీసేసుకున్నాను చూడండి. ఇలా కొబ్బరి దాంతో తురిమేసుకుందాము. అలా మనమైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకున్నా చూడండి. ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా, అందులో ఆవాలు, కొద్దిగా మెంతులు వేసుకున్నా నేను. ఆవాలు మెంతులు చిటపటలాడుతున్నాయి. అందులోనే వెల్లుల్లి చూడండి, ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. వెల్లుల్లి అయితే బాగా ఫ్రై కానిద్దాము. అందులోనే శనగపప్పు, మినపప్పు వేసుకున్నాను. పల్లీలు వేసుకున్నాను. 2 టీ స్పూన్లు అన్నీ వేసుకున్న పల్లీలు అయితే. అందులో 4 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకుంటే చాలా బాగా ఫ్రై అవుతాయి. చూడండి, ఫ్రై అయినాయి. ఇప్పుడు అందులో మనం పచ్చి కరివేపాకు వేసుకుందాము. పులిహోర అంటేనే కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చిదైతే. 2 నిమిషాలు ఇలా ఫ్రై చేద్దాము. చూడండి, ఫ్రై అవుతా ఉంది. ఈలోపు మనము పచ్చిమిరపకాయలు ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను నేను. అందులోనే ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకున్నాను. ఈ ఉల్లిపాయ వేసినప్పుడు ఒక 2-3 రోజులు అయితే పులిహోర అలానే ఉంటుంది. గొజ్జు అయితే మామిడికాయది. మనం ఉల్లిపాయ వేయకపోతే ఒక వారం రోజులైనా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. నేనైతే ఉల్లిపాయ వేసుకున్నాను. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాము. పసుపు వేసాం కదా, ఒకసారి అంతా కలిపేసుకుందాము. మామిడికాయ పులిహోర చాలా బాగుంటుంది. నేనైతే ఈ సంవత్సరంలో ఫస్ట్ మామిడికాయ పులిహోర ఇదే చేయడము. అందులోనే రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకున్నాను. సాల్ట్ వేసినాక ఒకసారి కలిపేసుకుందాము. చూడండి, మనం తురిమి పెట్టుకున్న మామిడికాయ ఇలా వేసేసుకుందాము. చాలా పుల్లగా ఉంటే చాలా బాగుంటుంది పులిహోర అనేది. మనం ఒక నిమిషం ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడికిపోతుంది మెత్తగా. చూడండి, పులిహోర అయితే బాగా రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు ఇంత పులిహోర గొజ్జు అయితే మనం ఒకేసారి కలుపుకోలేము కాబట్టి కొద్దిగా పక్కకు తీసుకొని పెట్టుకున్నామంటే మనం ఎప్పుడైనా 2 సార్లు కూడా పులిహోర కలుపుకొని ఇంకొక రోజు తినొచ్చు. అందుకే అయితే కొద్దిగా అంతా తీసి పెట్టేసుకున్నాను. మనం ఎప్పుడైనా కూర తక్కువ ఉన్నప్పుడు మధ్యాహ్నం ఇలా వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు వండిన అన్నాన్ని ఇందులో వేసుకొని కలిపేసుకుంటున్నాను. ఇలా అన్నాన్ని ఇలా కలుపుకొని కొద్దిసేపు వేడైతే చాలా బాగుంటుంది పులిహోర అనేది. 2 మామిడికాయలతో ఇంటిల్లిపాది పుల్లగా
కమ్మనైన పులిహోర తినాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు. అలాగే ఈ మామిడికాయ పులిహోర మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి.